Hello, all. Welcome back to my యూట్యూబ్ ఛానల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. ప్రపంచంలోనే అత్యంత పెద్ద టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. ప్రతి దేశం నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అయితే చాలామంది వచ్చి ఆడుతూ ఉంటారు. సో ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్కు మినీ వేలం అయితే దుబాయ్లో జరిగింది. సో ఇందులో చాలా రికార్డ్స్ అయితే బ్రేక్ అయినాయి. ఐపీఎల్ చరిత్రలోనే మిచెల్ స్టార్క్ మరియు ప్యాట్ కమిన్స్ ఇద్దరు కూడా కొత్త రికార్డ్ సృష్టించారు. వాళ్ళని అత్యంత ఖరీదైన ఆటగాళ్ళుగా వాళ్ళు నిలిచారు. సో మిచెల్ స్టార్క్ 24 కోట్ల 75 లక్షలకి, అలాగే ప్యాట్ కమిన్స్ 20 కోట్ల 50 లక్షలు. సో ఇదే కాకుండా మీకు తెలుసు, లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో రింకు సింగ్, యస్ దయాల్ అనే బౌలింగ్లో 5 సిక్స్లు కొట్టాడు. అండ్ ఈసారి గుజరాత్ టైటన్స్ అతన్ని రిలీజ్ చేసింది. అండ్ ఇక్కడ వింత విషయం ఏంటి అంటే, రింకు సింగ్ యొక్క ఐపీఎల్ ఫీజ్ ఈ సీజన్కి 55 లక్షలు, అదే యస్ దయాల్కి 5 కోట్లు. సో ఇట్లా చాలా ఉన్నాయి ఈ ఐపీఎల్లో మనం చూడాల్సినవి, మాట్లాడాల్సినవి. సో ఫుల్ డీటెయిల్స్కి వెళ్ళిపోదాము. సో ఈ మినీ ఆప్షన్లో మొత్తం 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశారు. 230 కోట్లు పెట్టి 10 ఫ్రాంచైజీలు. సో ఇక్కడ చాలామంది ప్లేయర్స్ అన్సోల్డ్ కూడా అయ్యారు, అంటే వాళ్ళని తీసుకోలేదు, వాళ్ళని కొనుక్కోలేదు చాలా ఫ్రాంచైజీస్. సో మనకి మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ చాలా కాస్ట్లీయెస్ట్ బైస్ ఈ ఐపీఎల్లో. అలాగే అన్క్యాప్డ్ ఇండియన్ క్రికెటర్స్ రిజ్వీ మరియు కుషాగ్రా, వీళ్ళు చాలా మంచి లైఫ్లో కోటీశ్వర్లు అయిపోయారనమాట. చాలా మంచి ప్రైజ్కి వాళ్ళు ఆప్షన్లోకి వెళ్ళిపోయారు. అండ్ అలాగే శుభం దూబే, సమీర్ రిజ్వీ అని గురించి మాట్లాడుకున్నాము. అండ్ ఇక్కడ మనకి షారూక్ ఖాన్ అండ్ కుమార్ కుషాగ్రా, వీళ్ళు కూడా మంచి బైస్కి వెళ్ళిపోయారు. అలాగే డారియల్ మిచెల్ 14 కోట్లకి చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంది. ఉమేష్ యాదవ్, శివం మావి కూడా మంచి ప్రైస్కి గుజరాత్ అండ్ లక్నోకి వాళ్ళని తీసుకున్నారు. అలాగే హర్షల్ పటేల్ ఇంతకుముందు బెంగళూరులో ఉండే, ఇప్పుడు పంజాబ్ అతన్ని 11 కోట్ల 75 లక్షలకు తీసుకుంది. ఇలా చాలా ఉన్నాయి. అండ్ సర్ప్రైజింగ్ థింగ్, శార్దూల్ ఠాకూర్ అండ్ రచిన్ రవీంద్ర. శార్దూల్ ఠాకూర్ ఆల్మోస్ట్ 11 కోట్లు లాస్ట్ ఇయర్ అండ్ ఐపీఎల్ ఫీజు, ఈసారి జస్ట్ 4 కోట్లకి. అలాగే రచిన్ రవీంద్ర, ఇది మాత్రం మన వరల్డ్ కప్లో చాలా పెద్ద స్టార్గా ఎదిగాడు రచిన్ రవీంద్ర. మినిమం 10 to 15 crores మధ్యలో ఈయన వెళ్తాడు అనుకున్నాం, బట్ జస్ట్ 1,80 లక్షలకి ఈయనని తీసేసుకున్నారు చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు. అలాగే వెస్టిండీస్ T20 కెప్టెన్ రోహ్మన్ పాల్ని అయితే రాజస్థాన్ రాయల్స్ 7 కోట్ల 40 లక్షలకు తీసుకుంది. ఈయననే ఫస్ట్ బిడ్డింగ్ ఈ మినీ ఆప్షన్లో. అలాగే మనం చూసుకుంటే చాలామంది ప్లేయర్స్ అన్సోల్డ్, లైక్ స్మిత్ కానీ బ్రేస్వెల్ లాంటి మంచి సూపర్ స్టార్స్ కూడా ఈ ఐపీఎల్లో వాళ్ళని తీసుకోలేదు. సో మనం ఈ వీడియోలో ఎవరెవరు ఏ టీంకి బై చేశారు ఇవన్నీ కూడా మాట్లాడుకుందాము. అలాగే ఈసారి సన్ రైజ్ హైదరాబాద్ మాత్రం మంచి బై అయితే చేసింది అనుకోవాలి ఈ ఆప్షన్లో. వాళ్ళ యొక్క ఓవర్సీస్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ పవర్ అయితే సూపర్బ్ ఉంది. అండ్ ఈసారి సన్ రైజ్ హైదరాబాద్ ఒక ఫేవరెట్ టీమ్గా అయితే ఉండబోతుంది అని నా ఫీలింగ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ స్పెన్సర్ జాన్సన్ అసలు 10 crore రూపీస్ చాలా మంచి అది ప్రైస్కి వెళ్ళిపోయినాడు గుజరాత్ టైటన్స్కి. అండ్ నేను చెప్పినట్టు రాసీ వాండర్ డస్సన్, జిమ్మీ నిషమ్, మైకెల్ బ్రేస్వెల్, మ్యాట్ హెన్రీ, జేమిసన్, ఇలా వీళ్ళందరూ కూడా అన్సోల్డ్, అంటే చాలా టాప్ ప్లేయర్స్, వరల్డ్ క్లాస్ ప్లేయర్స్. కానీ ఈ ఐపీఎల్లో వీళ్ళైతే అన్సోల్డ్, అంటే వీళ్ళని ఎవరు తీసుకోలేదు. సో మనం చూద్దాము ఫుల్ లిస్ట్. నేను చెప్పినట్టు రాహ్మన్ పాల్ వెస్టిండీస్ నుంచి, ఈయన బేస్ ప్రైస్ 1 కోటి ఉండే, ఆయన రాజస్థాన్ రాయల్స్కి 7.5 crores తీసుకున్నారు. అలాగే రైలీ రుసో, ఈయన ఫస్ట్ రౌండ్లో తీసుకోలేదు, ఈయన మళ్ళీ బేస్ ప్రైస్ 2 కోట్లు ఉండే, ఈయన 8 కోట్లకి పంజాబ్ కింగ్స్ తీసుకున్నారు. అలాగే హ్యారీ బ్రూక్, ఈయన బేస్ ప్రైస్ 2 crores అండ్ ఈయన ఢిల్లీకి ఈసారి 4 crores తీసుకుంది. ఈయన చాలా కాస్ట్లీయెస్ట్ ప్లేయర్ ఉండే లాస్ట్ ఐపీఎల్ హైదరాబాద్తో ఆడినప్పుడు. అలాగే మరో వరల్డ్ క్లాస్ ప్లేయర్ ట్రావిస్ హెడ్.
సో మనం చూసినాం హెడ్ ఎంత డేంజరస్ ప్లేయరో. వరల్డ్ కప్ ఫైనల్స్, వరల్డ్ కప్ సెమీఫైనల్స్, అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఎలా ఆడాడు. అండ్ ఈ ప్లేయర్ వన్ ఆఫ్ ది డిస్ట్రక్టివ్ ప్లేయర్స్ ఈ ఐపీఎల్లో ఉండబోతుండు. అండ్ ఈయన బేస్ ప్రైస్ 2 crores అండ్ ఈయన హైదరాబాద్కి అయితే 6.8 crores హైదరాబాద్ టీంని తీసుకుంది. అలాగే కరుణ్ నాయర్ అయితే ఫస్ట్ రౌండ్ అన్సోల్డ్, మళ్ళీ ఆయన బేస్ ప్రైస్కి అన్సోల్డే. స్మిత్ కూడా అంతే, మనీష్ పాండే కూడా అన్సోల్డ్ ఈసారి. హసరంగా లాస్ట్ 2 seasons బెంగళూరుకి ఆడినాడు. కాస్ట్లీయెస్ట్ ప్లేయర్నే ఆల్మోస్ట్ 11-12 crores తీసుకుంది బెంగళూరు. కానీ ఈసారి బేస్ ప్రైస్ 1.5 crores అండ్ అదే బేస్ ప్రైస్కి హైదరాబాద్ టీం తీసుకుంది. అండ్ రచిన్ రవీంద్ర బేస్ ప్రైస్ 50 lakhs, బట్ ఈయన చెన్నై సూపర్ కింగ్స్కి 1.8 crores చెన్నై సూపర్ కింగ్స్ ఈయనని తీసుకుంది. అలాగే శార్దుల్ ఠాకూర్ బేస్ ప్రైస్ 2 crores అండ్ 4 crores ఈయన చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ హజ్మతుల్లా ఒమర్జాయ్, ఈయన బేస్ ప్రైస్ 50 lakhs, ఇదే బేస్ ప్రైస్కి గుజరాత్ టైటన్స్ తీసుకుంది. నెక్స్ట్ ప్యాట్ కమిన్స్, షాక్ అయితే హైదరాబాద్ టీం చాలా పెద్ద షాక్ ఇచ్చింది అందరికీ. ఐపీఎల్ హిస్టరీలోనే కాస్ట్లీయెస్ట్ ప్లేయర్గా అయిండు ప్యాట్ కమిన్స్, 20.5 crores. ఈయన బేస్ ప్రైస్ 2 crores ఉండే, ఈసారి హైదరాబాద్ తరఫున ఆడతాడు. అలాగే నెక్స్ట్ గెరాల్డ్ కోయిట్జియా, సౌత్ ఆఫ్రికా ప్లేయర్, బేస్ ప్రైస్ 2 crores అండ్ ముంబై ఇండియన్స్ ఇతనికి 5 crores తీసుకుంది. చాలా మంచి స్పీడ్ ఫాస్ట్ బౌలర్. హర్షల్ పటేల్, సో బేస్ ప్రైస్ 2 crores అండ్ 11.75 crores పంజాబ్ కింగ్స్ తీసుకుంది. అండ్ నెక్స్ట్ డారెల్ మిచెల్, ఈయన కోసం అయితే పంజాబ్ కింగ్స్, అలాగే ముంబై ఇండియన్స్ అండ్ ఈ 2 టీమ్స్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఎంట్రీ ఇచ్చి తీసుకుంది 14 crores. నెక్స్ట్ క్రిస్ ఓక్స్, బేస్ ప్రైస్ 2 crores అండ్ ఈయన 4.2 crores పంజాబ్ కింగ్స్కి వెళ్ళిపోయాడు. అలాగే ఫిల్ సాల్ట్ చాలా మంచి ఫామ్లో బ్యాక్ టు బ్యాక్ T20 800 చేశారు, బట్ అన్సోల్డ్ వెళ్ళినాడు. ట్రిస్టియన్ స్టబ్స్, ఈయన బేస్ ప్రైస్ 50 lakhs, ఇదే బేస్ ప్రైస్కి ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. కేఎస్ భరత్ గుజరాత్ టైటన్స్ ప్లేయర్ ఈయన, బట్ లాస్ట్ 2 seasonsలో ఛాన్స్ కూడా దొరకలేదు. సో సార్ రిలీజ్ చేశారు అతన్ని. అండ్ అతని బేస్ ప్రైస్ 50 lakhs కేకేఆర్ తీసుకుంది. జాస్ ఇంగ్లీష్, ఇది చాలా షాకింగ్. ఈ ఐపీఎల్లో రీసెంట్గా ఇండియాతో జరిగిన T20 మ్యాచ్లో 100 చేశాడు అండ్ హీ వాజ్ అన్సోల్డ్. అలాగే లాకీ ఫెర్గ్యూసన్, ఫస్ట్ రౌండ్లో ఇతన్ని ఎవరు తీసుకోలేదు. తర్వాత నెక్స్ట్ బేస్ ప్రైస్ 2 crores బెంగళూరు తీసుకుంది. అలాగే చేతన్ సకారియా, బేస్ ప్రైస్ 50 lakhs, అదే బేస్ ప్రైస్కి కేకేఆర్ టీం తీసుకుంది. అల్జారీ జోసెఫ్, ఈయనే బేస్ ప్రైస్ 1 crore కానీ 11.5 crores బెంగళూరు తీసుకుంది. చూడాలి ఇది ఎంత మంచి బయ్యా లేకపోతే వర్స్ట్ బయ్యా, బికాజ్ బెంగళూరు టీం ఎవ్రీ టైమ్ బ్యాటింగ్ లైనప్, వరల్డ్ క్లాస్ బ్యాటింగ్ లైనప్ ఉంటుంది అండ్ వాళ్ళు ఫెయిల్ అయ్యేది ఎక్కువ. బౌలింగ్లో ఈసారి కూడా బౌలింగ్ అంతా వాళ్ళు స్టార్క్ కోసం వెళ్ళినారు, బట్ ఎండ్ వరకు వెళ్ళలేదు. అలాగే కమిన్స్ కోసం వెళ్ళినారు, బట్ ఎండ్ వరకు వెళ్ళలేదు. సో చూడాలి ఈసారి ఎట్లుంటుందో. అలాగే నెక్స్ట్ ఉమేష్ యాదవ్, బేస్ ప్రైస్ 2 crores అండ్ 5.8 crores గుజరాత్ టైటన్స్ తీసుకున్నారు. శివం మావి, ఇండియన్ ఫాస్ట్ బౌలర్, బేస్ ప్రైస్ 50 lakhs, బట్ ఈయనని 6.4 crores ఎల్ఎస్జి తీసుకుంది. అలాగే ఈ ఐపీఎల్ కాదు, ఐపీఎల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ బై అనుకోవాలి, కాస్ట్లీయెస్ట్ ప్లేయర్ ఐపీఎల్ హిస్టరీలోనే మిచెల్ స్టార్క్, 24.75 crores హిస్టరీ క్రియేట్ చేసిండు. సో చూద్దాం ఎట్లా ఆడుతాడో గ్రౌండ్ మీద. ఇతన్ని కేకేఆర్ తీసుకుంది. అలాగే జాస్ హేజల్వుడ్, ఈయన కూడా వరల్డ్ క్లాస్ ఆస్ట్రేలియన్ బౌలర్, బట్ అన్సోల్డ్. ద రీజన్ ఇస్ సింపుల్, ఈయన అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది, అది బెంగళూరులో కావచ్చు, చెన్నైలో కావచ్చు. సో ఈసారి అతన్ని రిలీజ్ చేసినారు అండ్ ఏ టీం కూడా తీసుకోలేదు. నెక్స్ట్ ఇండియా ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్ఘట్, కాస్ట్లీయెస్ట్ ప్లేయర్ ఉండే రాజస్థాన్కి రిలీజ్ చేసినారు ఇతన్ని. సో ఇప్పుడు 50 lakhs బేస్ ప్రైస్ అండ్ 1.6 crores ఈయనని హైదరాబాద్ తీసుకుంది. అలాగే దిల్షాన్ మధుశంక, క్రికెట్ వరల్డ్ కప్లో సూపర్ బౌలింగ్ వేసినాడు అండ్ బేస్ ప్రైస్ 50 lakhs అండ్ 4.6 crores ముంబై ఇండియన్స్ తీసుకుంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ఒకతను మొహమ్మద్ వాకర్ అని చెప్పేసి, ఈయన అన్సోల్డ్. ఆడిల్ రషీద్, బేస్ ప్రైస్ 2 crores, ఈయన కూడా అన్సోల్డ్. అఖిల్ హుసేన్ వెస్టిండీస్,
బేస్ ప్రైస్ 50 lakhs అన్సోల్డ్. ఈ సోది టాప్ క్లాస్ బౌలర్స్ వీళ్ళందరూ కూడా స్పిన్ బౌలర్స్, బేస్ ప్రైస్ 75 lakhs అన్సోల్డ్. టబ్రేజ్ సెమ్జీ కూడా సూపర్ బౌలర్, బట్ వాట్ హ్యాపెండ్ వీ డోంట్ నో. బేస్ ప్రైస్ 50 lakhs అన్సోల్డ్. ముజిబుర్ రెహమాన్ ఈయన బేస్ ప్రైస్కి 2 కోట్లు ఈయనని కేకేఆర్ తీసుకుంది. శుభమ్ దుబే ఈయన ఇండియన్ ప్లేయర్, బేస్ ప్రైస్ 20 lakhs. సింపుల్ 20 lakhs నుంచి 5.8 crores. వావ్. నెక్స్ట్ రోహన్ కున్నుమాల్ ఇండియా నుంచి ఈయన అన్సోల్డ్. తర్వాత సౌరవ్ చౌహాన్ ఈయన బేస్ ప్రైస్ 20 lakhsకి ఆర్సీబీ తీసుకుంది. అలాగే ప్రియాంష్ ఆర్య బేస్ ప్రైస్ 20 lakhs అన్సోల్డ్. మనన్ ఓరా ఇండియన్ ప్లేయర్ 20 lakhs అన్సోల్డ్. అండ్ ఇక్కడ సమీర్ రిజ్వీ రికార్డ్ క్రియేట్ చేశాడు, బేస్ ప్రైస్ 20 lakhs అండ్ 8.4 crores సిఎస్కే. అండ్ నెక్స్ట్ రఘువంశీ బేస్ ప్రైస్ 20 lakhs కేకేఆర్ తీసుకుంది. మొహమ్మద్ అర్షద్ ఖాన్ 20 lakhsకి ఎల్ఐసి తీసుకుంది. సర్ఫరాజ్ ఖాన్ ఇండియా బేస్ ప్రైస్ అన్సోల్డ్. రాజ్ భావా బేస్ ప్రైస్ 20 lakhs అన్సోల్డ్. వివాన్ శర్మ బేస్ ప్రైస్ 20 lakhs అన్సోల్డ్. అర్షిన్ కుల్కర్నే బేస్ ప్రైస్ 20 lakhs అండ్ ఈ 20 lakhsకి ఎల్ఐసి టీం తీసుకుంది. అతిత్ షేత్ కూడా అన్సోల్డ్. రితిక్ షోకెన్ అన్సోల్డ్. షారూక్ ఖాన్ 40 lakhs బేస్ ప్రైస్ 7.4 crores ఇతన్ని గుజరాత్ టైటన్స్ తీసుకుంది. అలాగే రమన్దీప్ సింగ్ 20 lakhs బేస్ ప్రైస్ అండ్ కోల్కతా టీం 20 lakhsకి తీసుకుంది. అలాగే టామ్ కోలర్ బేస్ ప్రైస్ 40 lakhs, అదే బేస్ ప్రైస్కి రాజస్థాన్ తీసుకుంది. తర్వాత మనకి రిక్కీ భుయి 20 lakhsకి బేస్ ప్రైస్ ఢిల్లీ తీసుకుంది. ఉర్వి పటేల్ బేస్ ప్రైస్ 20 lakhs అన్సోల్డ్. విష్ణు సోలంకి బేస్ ప్రైస్ 20 lakhs అన్సోల్డ్. కుమార్ కుషాగ్రా బేస్ ప్రైస్ 20 lakhs అండ్ ఈయన కూడా రికార్డ్స్ క్రియేట్ చేసినాడు. 7.2 crores ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తీసుకుంది. యస్ దయాల్ 5 sixes ఇచ్చాడు రింకు సింగ్ సాలరీ 55 lakhs, ఈయనది 5 crores ఆర్సీబీ తీసుకుంది. సుశాంత్ మిశ్రా బేస్ ప్రైస్ 20 lakhs అండ్ 2.2 crores గుజరాత్ టైటన్స్ టీం తీసుకుంది. అలాగే కుల్దీప్ యాదవ్ ఈయన బేస్ ప్రైస్ 20 lakhs అన్సోల్డ్. ఆకాష్ సింగ్ బేస్ ప్రైస్ 20 lakhsకి ఎస్ఆర్ఎస్ తీసుకుంది. కార్తిక్ త్యాగి 20 lakhs బేస్ ప్రైస్ 60 lakhsకి గుజరాత్ టైటన్స్ తీసుకున్నారు. ఇషాన్ పోరెల్ అన్సోల్డ్. రిషిక్ ధార్ 20 lakhs ఢిల్లీ. శివా సింగ్ బేస్ ప్రైస్ 20 lakhs అన్సోల్డ్. మానవ్ సుతార్ బేస్ ప్రైస్ 20 lakhs గుజరాత్కి. అండ్ ఎం సిద్ధార్థ్ బేస్ ప్రైస్ 20 lakhs అండ్ ఎల్ఎస్జీ 2.4 crores. మురుగన్ అశ్విన్ అన్సోల్డ్. శ్రేయస్ గోపాల్ 20 lakhs బేస్ ప్రైస్. పులకిత్ నారంగ్ అన్సోల్డ్. ఫిన్ అలెన్ అన్సోల్డ్. కాలిన్ మన్రో అన్సోల్డ్. షఫ్రెన్ రుథర్ఫర్డ్ ఈయన 1.5 crore బేస్ ప్రైస్కి కేకేఆర్ తీసుకుంది. రాసీ వండర్డుసన్ అన్సోల్డ్. మైకెల్ బ్రేస్వెల్ అన్సోల్డ్. టామ్ కరన్ బేస్ ప్రైస్కి ఆర్సీబీ తీసుకుంది 1.5 crores. కీమో పాల్ అన్సోల్డ్. జిమ్మీ నిషమ్ అన్సోల్డ్. ఓడెన్ స్మిత్ అన్సోల్డ్. డేవిడ్ విల్లీ బేస్ ప్రైస్కి ఎల్ఐసి తీసుకుంది 2 crores. షే హోప్ 75 lakhsకి ఢిల్లీ క్యాపిటల్ తీసుకున్నారు బేస్ ప్రైస్. బెన్ డ్వార్షియస్ 50 lakhs అన్సోల్డ్. దుష్మంతా చెమిరా అన్సోల్డ్. మ్యాట్ హెన్రీ అన్సోల్డ్. కైల్ జెమిషన్ అన్సోల్డ్. స్పెన్సర్ జాన్సన్ 10 crores జీటీకి రికార్డ్ క్రియేట్ చేసిండు. టిమాల్ మిల్స్ అన్సోల్డ్. ఆడమ్ మిల్ అన్సోల్డ్. ల్యాన్స్ మొరిస్ అన్సోల్డ్. ముస్తాఫిజుర్ బేస్ ప్రైస్ 2 crores చెన్నైకి. అండ్ జే రిచర్డ్సన్ 1.5 crore బేస్ ప్రైజ్ ఉండే 5 crores ఢిల్లీ క్యాపిటల్స్. అలాగే నువాన్ తుషారా 50 lakhs 4.8 crores ముంబై ఇండియన్స్ తీసుకున్నారు. సందీప్ వారియర్ అన్సోల్డ్. లూక్ వుడ్ అన్సోల్డ్. హిమ్మత్ సింగ్ అన్సోల్డ్. సుమిత్ వర్మ అన్సోల్డ్. నమన్ ధీర్ అన్సోల్డ్. హర్ష్ దుబే కూడా అన్సోల్డ్. సో ఇలా చాలామంది ప్లేయర్స్ అన్సోల్డ్ ఉన్నారు. శశాంక్ సింగ్ బేస్ ప్రైస్కి పంజాబ్. అలాగే గౌరవ్ చౌదరి, మొహమ్మద్ కేఫ్ అన్సోల్డ్. సో ఇలా చాలామంది ఇండియన్ ప్లేయర్స్ అన్సోల్డ్ ఉన్నారు. అండ్ నాంద్రే బర్గర్ సౌత్ ఆఫ్రికా నుంచి 50 lakhs రాజస్థాన్ రాయల్స్. సో ఫైనల్గా ఏ ప్లేయర్ ఏ టీంకి చూద్దాం మనం డైరెక్ట్గా.
సన్ రైజర్స్ హైదరాబాద్కి ప్యాట్ కమిన్స్ 20.5 crores, అలాగే ట్రావిస్ హెడ్ 6.8 crores, జయదేవ్ ఉన్నద్గట్ 1.6 crores, వనిందు హసరంగా 1.5 crores, ఆకాష్ సింగ్ 20 lakhs, సుబ్రహ్మణ్యం 20 lakhs, ముంబై ఇండియన్స్ గెరాల్డ్ క్వైట్జియా 50 lakh 5 crores, దిల్షాన్ మధుశంక 4.6 crores, నువాన్ తుషారా 4.8 crores, శ్రేయస్ గోపాల్ 20 lakhs, అన్షుల్ కంబోజ్ 20 lakhs, నవన్ ధీర్ 20 lakhs, మొహమ్మద్ నబీ 1.5 crores, శివాలిక్ శర్మ 20 lakhs. చెన్నై సూపర్ కింగ్స్ మిచెల్ 14 crores, రిజ్వీ 8.4 crores, శార్దుల్ ఠాకూర్ 4 crores, ముస్తాఫిజుర్ రెహమాన్ 2 crores, రచిన్ రవీంద్ర 1.8 crores, అశ్విన్ అర్వవల్లి 20 crores, అవినాష్ అర్వవల్లి. గుజరాత్ టైటన్స్ స్పెన్సర్ జాన్సన్ 10 crores, షారూక్ ఖాన్ 7.5 crores, ఉమేష్ యాదవ్ 5.8 crores, రాబిన్ మిన్స్ 3.6 crores, సుశాంత్ మిశ్రా 2.2 crores, కార్తిక్ త్యాగి 60 lakhs, హజ్ముల్లా ఒమర్జై 50 lakhs, సుతారా 20 lakhs. నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అల్జారి జోసెఫ్ 11.5 crores, యస్ దయాల్ 5 crores, ఫెర్గుసన్ 2 crores, టామ్ కరన్ 1.5 crores, సౌరభ్ చౌహాన్ 20 lakhs, స్వప్నిల్ సింగ్ 20 lakhs. ఢిల్లీ క్యాపిటల్స్ కుమార్ కుషగ్రా 7.2 crores, జాయ్ రిచర్డ్సన్ 5 crores, హ్యారీ బ్రూక్ 4 crores, సుమిత్ కుమార్ 1 crore, షే హోప్ 75 lakhs, ట్రిస్టియన్ సబ్స్ 50 lakhs, అలాగే రషిన్ ధార్ 20 lakhs. రిక్కీ భుయ్ 20 lakhs, స్వస్తిక్ చికారా 20 lakhs. కోల్కతా నైట్ రైడర్స్ మిచెల్ స్టార్క్ అత్యధిక కాస్ట్లియస్ట్ ప్లేయర్ 24.75 crore, అలాగే రూథర్ ఫోర్డ్ 1.5 crores, కేఎస్ భరత్ 50 lakhs, చేతన్ సకారే 50 lakhs, అగస్త్య 20 lakhs, రమణ్దీప్ సింగ్ 20 lakhs, ముజీబ్ రెహమాన్ 2 crores, మనీష్ పాండే 50 lakhs, గస్ అటికిన్సన్ 1 crore, షకీబ్ హుసేన్ 20 lakhs. లక్నో సూపర్ జెంట్స్ శివం మావి 6.4 crores, ఎం సిద్ధార్థ్ 2.4 crores, డేవిడ్ విల్లీ 2 crores, కుల్కర్ని 20 lakhs, టర్నర్ 1 crore, అర్షద్ ఖాన్ 20 lakhs. పంజాబ్ కింగ్స్ హర్షల్ పటేల్ 11.75 crores, రిసోల్ 8 crores, అలా రైలీ రుసోవ్ 8 crores, క్రిస్ వోక్స్ 4.2 crores, శశాంక్ సింగ్ 20 lakhs, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ 20 lakhs, శర్మ 20 lakhs, ప్రిన్స్ చౌదరి 20 lakhs. రాజస్థాన్ రాయల్స్ రోమన్ పాల్ 7.4 crores, శుభం ధూబే 5.8 crores, బర్గర్ 50 lakhs, టామ్ కోలర్ 40 lakhs, ముస్తాక్ 20 lakhs. సో ఇది ఈ వేలంలో మినీ ఆప్షన్లో తీసుకున్న ప్లేయర్స్ అండ్ వాళ్ళ టీమ్స్. సో చాలా ఇంట్రెస్టింగ్ బై అయితే అయింది ఈ ఐపీఎల్లో. సో చూద్దాం. డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. అలాగే ఎవ్రీ టీమ్ ఆల్మోస్ట్ చాలా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు ప్రతి టీంలో. ఎండ్ ఆఫ్ ద డే ఎవరెంత ఆడతారో చూడాలి. సో మరో 3 నెలల్లో ఐపీఎల్ స్టార్ట్ పోతుంది. సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను డిఫరెంట్ వీడియోస్తో. సో ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ మేక్ వీడియోస్ ఆన్ టైమ్స్ వచ్చేస్తాయి. అండ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.